ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంతకల్లు అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ ను ప్రకటించింది టీడీపీ. అయితే జయరామ్ కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు. జయరామ్ కు సహకరించబోమని చెబుతున్నారు స్థానిక టీడీపీ నేతలు. గుంతకల్లు అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ ను ప్రకటించింది టీడీపీ. అయితే జయరామ్ కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్. మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందనేది చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందిస్తారు. శ్రీనివాస్, గుంతకల్లుకు సంబంధించి గుమ్మనూరు జయరామ్ అభ్యర్థిత్వాన్ని గత కొన్ని రోజులుగా స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. 2 అధిష్టానం పిలిచి రద్దు చెప్పినప్పటికీ గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం టీడీపీ క్యాడర్ అంతా ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చి గుమ్మనూరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం జరిగింది. ఆలూరు ఉన్న సమయంలో టీడీపీ పార్టీపై చేసిన అతను వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. టీడీపీ అధినేతతో పాటు పలువురు నేతలపై తీవ్రంగా కామెంట్ చేసిన గుమ్మనూరు జయరాంకు ఎలా ఇస్తారంటూ స్థానికంగా ఉన్న నేతలు వ్యతిరేకించింది. ఇదే నేపథ్యంలో గుమ్మనూరుకు టికెట్ ఇస్తే సహకరిస్తామని కూడా జితేంద్ర గౌడ్ వర్గీయులు స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ ప్రకటించిన జాబితాలో చూస్తే సీనియర్లకు మొండిచేయి చూపిస్తామని చెప్పొచ్చు. అనంతపురంలో సీనియర్ గా ఉన్న ప్రభాకర్ చౌదరి, అలాగే గుంతకల్లో సీనియర్ గా ఉన్న జితేంద్ర గౌడ్ కు ఈసారి టికెట్ దొరకలేదు. దీంతో జితేంద్ర గౌడ్ ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. బయట వ్యక్తులు రాప్తాడు ఎంపీపీ వెంకటేశ్వర టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఆలూరు సంబంధించిన గుమ్మనూరు జయరాం కూడా బయట నుంచి వచ్చి గుంతకల్కి ఎలా కేటాయిస్తారో అట్లా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం అలాగే గుంతకల్లో స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ ఈ ఇద్దరు అభ్యర్థులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ సాయంకాలం కార్యకర్తల సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా చెప్పిన పరిస్థితి. శ్రీనివాస్, అంటే జేసీ కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇచ్చారు, మరి పవన్ కి ఎందుకు సీట్ ఇవ్వలేదు అంటారు? అనంతపురం పార్లమెంట్ సంబంధించి హిందూపురం సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణకు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కేటాయించి బోయ సామాజిక వర్గాల వారిగా క్యాష్ రిక్వెస్ట్ చేసిన అధిష్టానం అంబికా లక్ష్మీనారాయణ ఏదైతే ఉందో నెల రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే పవన్ కుమార్ రెడ్డి చంద్రబాబు కలిసి టికెట్ ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ మొండి చేయి చూపిస్తుందని చెప్పవచ్చు. చివరికి బీసీకి ఇస్తామని చెప్పి ప్రకటించి హిందూపురం సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణ కుటుంబంలో 2 టికెట్లు కేటాయించడం చెప్తే నేపథ్యంలో తమ కుటుంబం వేరని చెప్పి అన్నదమ్ములకు సంబంధించిన కుమారులు అని చెప్పి అధిష్టానం చంద్రబాబు తీసుకున్నప్పటికీ బీసీ వైపే అధిష్టానం మొగ్గు ఉంది. ప్రస్తుతం చివరాఖరి వరకు పవన్ కుమార్ రెడ్డి పేరు ఉంటుందని చెప్పి భావించినప్పటికీ సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. శ్రీనివాస్, ఇప్పుడు సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి పరిస్థితి ఏంటి అంటారు? ప్రస్తుతం నిన్నటి వరకు ఏదైతే ప్రజాగలం రాష్ట్రానికి అలాగే బుక్రాష్ట్రానికి వచ్చిన సమయంలో కూడా ఎల్లిపాటి వద్ద ప్రభాకర్ చౌదరి చంద్రబాబు రిసీవ్ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబుతో మాట్లాడే పరిస్థితి ఉండి తనకి ఏదైతే ఉందో పార్టీ కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ప్రభాకర్ చౌదరి సీనియర్ గా ఉన్నారు. పార్టీకి సంబంధించి అనంతపురం అర్బన్ లో అతనికి బలమైన క్యాడర్ ఉంది. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ బయట ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఎంపీగా ఉన్న దగ్గుబాటు నియమించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర ఆగ్రహం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభాకర్ ఇవాళ సమావేశ భవిష్యత్ కార్యక్రమం ఇలాంటి సంకేతాన్ని అధిష్టానాన్ని పంపిస్తారని చూడాల్సిన పరిస్థితి ఉంది. అక్షయ, శ్రీనివాస్, ఇప్పుడు కదిరి సీట్ను తీసుకుంటే మళ్ళీ కందికుంట వెంకట ప్రసాద్ కే కేటాయించారు, సో ఎందుకు ఇచ్చారంటారు? కదిరికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కి టికెట్ ఇస్తారు భావించినప్పటికీ తొలి జాబితాలో తెలంగాణలో కందికుంట పైన కేసుల నేపథ్యంలో తొలి జాబితాలో టీడీపీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో కందికుంట భార్య ఎవరైతే యశోదాదేవికి ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత టికెట్ ప్రకటించిన 2-3 రోజుల తర్వాత తెలంగాణలో ఇతర పైన కేసులు కొట్టడంతో అతనికి మార్గం సుగమని చెప్పవచ్చు. నిన్న కదిరి ప్రజాగతం సభకి రాత్రి వచ్చిన సమయంలో కూడా రాత్రి సభలోనే నేరుగా కందికుంట వెంకట ప్రసాద్ ను ఆశీర్వదించాలంటూ చంద్రబాబు రాత్రి సూచనప్రాయంగా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే నిన్ననే అభ్యర్థి మార్పు తప్పదని చెప్పి చంద్రబాబు స్పష్టంగా ప్రజాగల సభలో కార్యకర్తలు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేసులు కొట్టడంతో కందికుంట వెంకట ప్రసాద్
కదిరి లైన్ క్లియర్ అని చెప్పి ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఇష్టం కాకుండా కందుకుంటా టికెట్ పరిస్థితి ఉంది అక్షయ. అంటే శ్రీనివాస్, ఇప్పుడు గుమ్మనూరు జయరాం టికెట్ విషయానికి వస్తే ఇటు ఆపోజిట్ వర్గం ఎన్ని ఆందోళనలు నిరసనలు చేసినా అధిష్టానం పట్టించుకోకుండా ఆయనకే టికెట్ కేటాయించడం ఏ విధంగా చూడాలి? ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని గుమ్మనూరు జయరాంకి టికెట్ కేటాయించింది అంటారు? ప్రధానంగా ఆలూరు సంబంధించిన గుమ్మనూరు జయరాము వైసీపీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా నేతలపై చేసిన వ్యాఖ్యలు గుంతకలకు సంబంధించి ఆలూరుకి గుంతకలకు కొన్ని కిలోమీటర్లు ఆలూరు గుంతకలు సమీపంలో ఉంటాయని చెప్పవచ్చు. బోయ సమాజ వర్గానికి సంబంధించిన నేతలు గుంతకల్లో ఎక్కువగా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఆలూరు సంబంధించిన వైసీపీ రిజైన్ చేసిన తర్వాత గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి గుంతకలు కావాలని కోరిన పరిస్థితి. అయితే గుంతకలకు జయరాం రాకర్ పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గుమ్మనూరు జయరాం ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఆలూరు గుమ్మనూరు సోదరులు పైన ఆరోపణల నేపథ్యంలో తాము గుంతకలకు వస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పిన పరిస్థితి. అనంతపురం పార్లమెంట్ కు సంబంధించి ప్రధానంగా ఓకే శ్రీనివాస్.